భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయ సాధనకు ఇంజనీర్స్ అంతా అంకిత భావంతో పనిచేసి దేశ ప్రగతిలో భాగస్థులు కావాలని జేఎన్టీయూకే పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ నందు లయన్స్ క్లబ్ ఎలైట్ మరియు లయన్స్ క్లబ్ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ మండలిక వెంకటశాస్త్రి, పిరాడి మంగరాజు, బివి కిషోర్ కుమార్, గూటూరు సత్యనారాయణ, ఎల్వీఏ ఫణీంద్ర, కేవీఎస్ సీతారాం, ఎన్ఎస్బి సత్యరాజు, వై బద్రి, ఎన్ ఉదయభాస్కర్లను సత్కరించడం జరిగింది. చివరిగా ముఖ్య అతిథి జేఎన్టీయూకే పూర్వపు వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణని ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ నుండి క్లబ్ ప్రెసిడెంట్ కందాళ రవీంద్రనాథ్, క్లబ్ సెక్రటరీ ఆదిత్య, క్లబ్ ట్రెజరర్ ఎన్ఏఆర్ఎల్ శర్మ, విజన్ క్లబ్ నుండి ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి, సెక్రటరీ శ్రీవాణి, ట్రెజరర్ డాక్టర్ జయలక్ష్మి, జోన్ చైర్పర్సన్ ఎంఎస్ సార్వి సత్యనారాయణ, ఎలైట్ క్లబ్, విజన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన బర్త్డేనే మనం ఇవాళ ఇన్ని లక్షల మంది పిహెచ్డీలు, ఇన్ని కోట్ల మంది బీటెక్లో ఉన్నా సరే ఆయన బర్త్డేనే చేసుకోవడానికి కారణం ఏంటంటే 102 సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్లో ఫీల్డ్ వర్క్లో ఉండేవాడు. ఆయన చనిపోవడానికి ముందు 1 వీక్ ముందు బీహార్లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్కి సంబంధించి కాలినడకని 7 గంటలు నడిచాడు ఒక రోజులో. క్వాలిఫికేషన్కి దీనికి సంబంధం ఉండదు యాక్చువల్గా. ఇవాళ మనకి లైట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది అంటే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మైకేల్ ఫారడే. అతను 5వ క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు. బీటెక్ సంగతి పక్కన పెట్టండి, ఎల్సీఏను ఏది ఏమీ లేదు, అసలు డిప్లొమా కానీ ఏమీ లేదు, 5వ క్లాస్ పాస్ అయ్యాడు. సో గొప్ప గొప్ప ఇంజనీర్లు అందరూ పెద్ద వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, వాళ్ళు చేసిన పనులు ఇంజనీరింగ్ అనే దానికి వాళ్ళు డెఫినేషన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ కనిపెట్టింది మైకేల్ ఫారడే, ట్రాన్స్ఫార్మర్ కనిపెట్టింది మైకేల్ ఫారడే, యానోడు, అయోడు, క్యాథోడు, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నీ మైకేల్ ఫారడే, 5వ క్లాస్ పాస్ అయ్యాడు. అలాగే జేఎల్ బెడ్ టెలివిజన్ కనిపెట్టాడు, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని శాసించాడు, అతను ఇంజనీరింగ్ చదివాడు. మనందరం ఒకసారి గుర్తు చేసుకుందాం, ఈ వయసులో ఇవాళ ఇక్కడ పొందిన వాళ్ళందరూ కూడా ఒక 30 years క్రితం ఎప్పుడో చేసి ఉంటారు బీటెక్, 25 years, అదంతా 20 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో మనం మీరు ఇంజనీరింగ్ చేశారు అంటే ఎంతో కొంత మీ డాడీ 90% ఆఫ్ ది కేసెస్లో అప్పులు చేసే ఉంటాడు, చాలా కష్టపడే చదివించుంటాడు, ఆయన చెమటనిచ్చే చేశారు. కాబట్టి మనం అందరం ఒకసారి మీ ఫాదర్ని గుర్తు చేసుకుని ఒకసారి గట్టిగా చదువుకోవాలి. హార్డ్ వర్క్, తెలివితేటలు ఉంటే సరిపోదండి, ఎంతో కొంత భగవంతుడి ఇది ఉంటుంది. ఇవాళ మీకు అసలు ఇంజనీరింగ్ వచ్చింది అంటే, మనందరికీ ఇంజనీరింగ్ వచ్చింది, ఇంజనీర్లు అయ్యారు అంటే మెజారిటీ రీజన్ నేనైతే నమ్మేది మీ అమ్మగారు మీకోసం చేసిన ఉపవాసాలు, వ్రతాలే. కాకపోతే ఏషియాలో పెద్దది అయినటువంటి కృష్ణరాయ సాగర్ బిల్డ్ చేయడం గురించి, తర్వాత ఇంకా చాలా మేజర్ ప్రాజెక్ట్స్ ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినా కూడా ఈవెన్ విదేశాల్లో కూడా చాలా రకరకాల ప్రాజెక్ట్స్ని ఆయన టేక్ ఓవర్ చేశారు. తర్వాత ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడే ఆయనకి మామూలుగా సర్వీసు ఇది చేద్దామన్న ఉద్దేశంతో 1908లో రిజైన్ చేశారు. చాలా చిన్న ఏజ్లోనే రిజైన్ చేశారు. చేసి ఆఫ్టర్ దట్ తర్వాత 1908 నుంచి 12-14 దాకా మైసూర్ మహారాజా ప్యాలెస్, మనం లలితమాల అని చెప్పి పిలుస్తాం, దానికి దివంగా వర్క్ చేశారు. Other members, co-members, line members, they have already given introduction about Visvesvaraya Garu. I think there is nothing for more to tell about, but only one thing I want to tell is, in the past, present and future, without engineers it is not possible to build a great nation. For every, right from the road structure to bridges, everything, engineers are required. As we require medical profession for our health, we require engineers for the development of our country, which is very essential. Without them it is not possible. So we have to thank all the engineers present over here, and not only over here, everywhere in the world we have to thank them for their contribution.
ఒక డాక్టర్ లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇంజనీర్ లేని ఊరు ఉంటే అసలు ఇంజనీర్ లేకపోతే ఊరే తయారవుతుంది అక్కడ. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఈ బిల్డింగ్ కట్టింది ఒక ఇంజనీర్. ఈరోజు చల్లగా మనం కూర్చున్నాడే ఓ ఏసీ తయారు చేస్తే ఒక ఇంజనీర్, ఒక టేబుల్, ఒక కుర్చీ, ప్రతి దాంట్లో కూడా ఇంజనీరింగ్ ఉందండి. సో అటువంటి అద్భుతమైన గొప్ప వ్యక్తులు మన ఇంజనీర్స్ ఈ సంఘం. ఒక సంఘం ఒక సమాజాన్ని నిర్మించాలంటే దాంట్లో ఇంజనీరింగ్ పాత్ర చాలా ముఖ్యం. సో ఇటువంటి ఇంత అందమైన అద్భుతమైన ఇంజనీర్ తయారు చేస్తున్న మురళీకృష్ణ గారు లాంటి ఇంజనీర్ అద్భుతం. అండ్ ఇంజనీరింగ్ లేని అవసరం లేని రోజుల్లో ఈరోజు మనం మైక్లో మాట్లాడుతున్నామంటే ఇది ఎవరో ఒక ఇంజనీర్ తయారు చేసింది. సో ఈరోజు ఆ ఇంజనీరింగ్ స్మరించుకుంటూ మోక్షంలో విశ్వేశ్వర స్మరించుకుంటూ ఈ ఇంజనీర్స్ అందరినీ కూడా మనం సన్మానం చేసుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా మనం